25 ఏళ్లకు మునుపు నేను ఒక మాట చెప్పాను, ఎగ్జాక్ట్ గా 30 ఏళ్లకు మునుపు. ఒక ఇంటికి ఒక ఐటీ ప్రొఫెషనల్ రావాలి అన్నాను. చదివించమన్నా పిల్లల్ని, చదివించారు. ఈ రోజు 25 ఏళ్లలో హైదరాబాద్ లో చూసినా, విదేశాల్లో చూసినా తెలుగు వాళ్ళు వెళ్లారు. ఆ దేశం కంటే కూడా అమెరికాలో ఉండే అమెరికన్స్ ఆదాయం $60,000, మన వాళ్ళ ఆదాయం $125,000, అంటే డబల్. ఏ దేశమైనా సరే అదే కనపడుస్తా ఉంది. నాలెడ్జ్ ఎకానమీకి ఉండే శక్తి అది. ఇప్పుడు నేనిచ్చిన పిలుపు ఏంటంటే ప్రతి ఒక్క ఇంటికి ఒక పారిశ్రామికవేత్త, రైతు కూడా ఇదే విధంగా ఎంఎస్ఎంఈ పెట్టచ్చు. ఇప్పుడు 2 కోట్లు వస్తుంది, అది 5 కోట్ల తీసిపోయే మార్గం. దాన్ని 10 కోట్లు 20 కోట్లు పెంచుకుంటా పోయే మార్గం వర్కౌట్ చేయాలి. రెండోది, మీకు ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ పెడుతున్నాం. అంటే ఒక 10 మంది రైతులు కలిసి మీరు పండించే పంట మధ్యవర్తులు లేకుండా నేరుగా ఫ్యాక్టరీకి ఇవ్వడం గాని, లేకపోతే కన్జ్యూమర్ కి చేరవేయడం గాని, లేకుంటే ఎక్స్పోర్ట్ చేయడం గాని, అది కూడా మీరు చేసుకుంటే మీ ఆదాయం పెరుగుతుంది. రైతులు కూడా పారిశ్రామికవేత్తలయ్యే అవకాశం వస్తుంది. ఒకప్పుడు నేను చెప్పాను, రైతు బిడ్డగానే మిగిలిపోకూడదు, రైతు బిడ్డ ఐటీలో రాణించాలని ఆ రోజు చెప్పా, చేసి చూపించాం.